పాఠశాలలో చిన్నపిల్లల సౌకర్యం కోసం వారి యొక్క ప్రమాణాలు మెరుగుపరచడానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మిత్రుల ఆధ్వర్యంలో కల్వకొట్ల గోపాలరావు గారు వారి మిత్రుల ఆధ్వర్యంలో ఇలా బెంచెస్ వాళ్ళు చదువుకోవడానికి బెంచెస్ ఏర్పాటు చేసినందుకు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్కూల్ హెచ్ఎం గారికి, అలాగే ఈ గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ సోదరుడు బండి సతీష్ గారికి, అలాగే ఉప సర్పంచ్ దావూద్ గారికి, మాజీ సర్పంచ్ ఆర్ఎంపులరావు గారికి, అలాగే ఖమ్మం రూరల్ మండల ఎంపీఓ కొండపల్లి శ్రీదేవి గారికి, హై స్కూల్ హెచ్ఎం గారికి, అలాగే సీనియర్ నాయకులు నాగన్న శ్రీనివాసరావు గారికి, తోట వీరభద్రం గారికి, ఈ యొక్క ఎస్ఎంసీ చైర్మన్ రమణ గారికి, మరియు ఈ గ్రామ ప్రముఖులు బండి వెంకటేశ్వర గారికి, బండి రవి గారికి, అలాగే మోత్కూరి కృష్ణ గారికి, కొండపల్లి రాధాకృష్ణ గారికి, తంగిళ్లపల్లి లక్ష్మీనారాయణ గారికి, చుంచు జానకిరాములు గారికి, అలాగే బొడ్డు జితేంద్ర గారికి, అలాగే మోత్కూరి శ్రీని గారికి, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖులకి అలాగే చిన్నారులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైనా ప్రభుత్వ పాఠశాలలు మనుగడ సాగించాలి అంటే వాటిని కార్పొరేట్ వ్యవస్థకు ధీటుగా మనం మన గ్రామస్తులే తయారు చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం కొన్ని మౌలిక వసతులు సమకూరుస్తుంది, కానీ ఇది నిరంతర ప్రక్రియ ఎప్పుడు కూడా. ఆ తర్వాత గ్రామ సర్పంచ్ కానీ గ్రామ పెద్దలు, ఎందుకంటే ప్రతి ఊరు నుంచి కూడా ఇలా చాలామంది అమెరికాలో ఉంటున్నారు, హైదరాబాద్లో ఉంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, భూములు కోట్ల రూపాయలైనవి. జీవన ప్రమాణాలు గత సంవత్సరాల కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉన్నాయి గ్రామాల్లో కూడా. ముఖ్యంగా ఈ టౌన్స్కి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా చాలా డెవలప్ అయ్యాయి. దాంట్లో భాగంగా మనం అందరం కూడా సామాజిక బాధ్యతగా మనం చదువుకున్న పాఠశాలల్ని, మనం పిల్లల్ని చదివించే పాఠశాలని అభివృద్ధి పరచడం అనేది ప్రాథమిక కర్తవ్యంగా భావించాలి. దాంట్లో భాగంగానే మనందరి ప్రీతం నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు స్కూల్స్కి ఏదన్నా చేయాలనే ఉద్దేశంతో కొన్ని స్కీమ్స్ని మేము పొంగిలేటి స్వరాజ్యం రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేస్తూ ఉన్నాం. 8, 9, 10 తరగతి చదివేటటువంటి విద్యార్థులను, దూరంగా ఉంచే విద్యార్థులకి సైకిళ్ళు గత 2 సంవత్సరాల నుంచి ఇస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ప్రైమరీ స్కూళ్ళలో కూడా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో అంటే పాలేరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ప్రైమరీ స్కూలు చదివే విద్యార్థులకి షూస్ పంపిణీ చేశాం. అలాగే 100 మంది పైబడి ఉన్న ప్రతి స్కూల్కి ఇలా ఆర్ఓ వాటర్ ప్లాంట్, ఎందుకంటే చాలా ఊళ్ళల్లో మామూలుగా పంపు నీళ్ళు అవి తాగుతున్నారు, అవి ఒక్కొక్కసారి శుభ్రంగా వస్తాయి, ఒక్కొక్కసారి అది మురికి నీరు వస్తూ ఉంటాయి. అందుకని అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో 100 స్ట్రెంత్ ఉన్న ప్రతి స్కూల్కి కూడా మినరల్ వాటర్ ప్లాంట్ని మంజూరు చేసి దాదాపుగా 30 ప్లాంట్లని పెట్టాము. ఇప్పుడు కూడా ఒక 15 ప్లాంట్లు కొన్ని స్కూల్స్కి వచ్చినాయి. మన ఈ స్కూల్ కూడా వచ్చినాయని చెప్పారు హెచ్ఎం గారు. నియోజకవర్గంలో ప్రతి స్కూల్కి కూడా ఆర్ఓ ప్లాంట్లను ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ స్కూల్స్లో కూడా మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. నిన్న మనం చూసాం ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కార్పొరేట్ స్కూల్స్లో తీసిపోని విధంగా రెసిడెన్షియల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా ఫస్ట్ ఇయర్ 700 మార్కులు ఉంటే 470 ఉంటే దాంట్లో 446, 467 మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్లో ఉండి చదువుకునే విద్యార్థులు కూడా తెచ్చుకున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా టీచర్స్ కూడా ఇప్పుడు ఇంతకుముందు ఏదో చెప్పారు వెళ్ళారు అనేటువంటి కొంత సందర్భాలు ఉన్నాయి, కానీ ఈ మధ్య ప్రభుత్వం కూడా టీచర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళకు కూడా టార్గెట్ పెట్టి వాళ్ళను కూడా కాన్సన్ట్రేషన్ చేసి రిజల్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఒక టార్గెట్ పెట్టబట్టి అలా ఫలితాలు మంచిగా వస్తూ ఉన్నాయి ప్రభుత్వ స్కూల్స్లో కూడా. ఇవన్నీ ఏంటంటే పేదవాడు కూడా ఉన్నత విద్య చదవాలి అనే కాన్సెప్ట్తో ప్రభుత్వం చేసే కార్యక్రమానికి మనం అందరం కూడా సపోర్ట్ చేసి ఇటువంటి దాతలు సపోర్ట్ చేస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తూ
ఏదైతే సమస్యలు చెప్పారో నాగుల మీరా గారు కానీ అలాగే హై స్కూల్ హెచ్ఎం గారు కానీ చిన్న చిన్న సమస్యలు చెప్పారు. భవిష్యత్తులో సర్పంచ్ గారి ద్వారా ఆ సమస్యలు మేము ఈ 1-2 సంవత్సరాల్లో ఖచ్చితంగా తీరుస్తామని, ఇంకా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఈ అన్ని స్కూల్స్ని కూడా కలరింగ్ కానీ చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటి పరిష్కరించడానికి ఒక కంపెనీని కన్సల్ట్ చేస్తున్నాం. పాలేరు నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్లన్నిటికీ కూడా ఆధునీకరణ చేయడానికి సిఎస్ఆర్ ఫండ్ ద్వారా వచ్చే సంవత్సరం వరకు డెఫినెట్గా మేము కొన్ని ఏర్పాట్లు చేస్తామని కొన్ని కంపెనీలు సంప్రదించాము మంత్రి గారి ద్వారా. వాళ్ళు కూడా యాక్సెప్టెన్స్ తెలిపారు. ఒక కొటక్ మహీంద్రా బ్యాంకు వాళ్ళు కూడా 8 స్కూల్స్ ఇచ్చాం. అంటే మేజర్ ఏదైతే హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న స్కూల్స్కి ఫస్ట్ ఇద్దామని ఆ స్కూల్స్ ఇచ్చాం. ఆ స్కూల్స్లో వాళ్ళు అన్ని జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి పెయింటింగ్ కానీ, బెంచెస్ కానీ, ల్యాబ్ మెటీరియల్ కానీ అన్నీ కూడా వాళ్ళు సమకూరుస్తారనమాట. అలా ఇంకొక 4-5 కంపెనీలన్నీ మాట్లాడి స్కూల్స్ని మనకి రెన్యువేషన్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఇంతేకాకుండా ఈ 2-3 సంవత్సరాల్లో మీరు చూస్తూనే ఉన్నారు, ఆరింపుల దాని హైవే పక్కన ఉంది కాబట్టి దాని అంతటే అదే అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దానికి మా వంతు కర్తవ్యంగా ఇక్కడ చాలా రోడ్లు గత 2 సంవత్సరాల్లో మనం శంకుస్థాపన చేసుకున్నాం, కొన్ని నిర్మాణాలు ఉన్నాయి. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు ఆరింపుల మీద ఉన్న ప్రేమతోని ఈ యొక్క ఇందిరమిళ్ళ స్కీమ్లో దీన్ని మోడల్ విలేజ్గా తీసుకొని ఇక్కడ దాదాపుగా 100 ఏళ్ళు దాకా ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ స్కీమ్లో ఎవరన్నా ఉంటే ఇంకా ఎలిజిబిలిటీ పెద్దగా ఉన్న సందర్భాలు లేవు. ఏమన్నా కొద్దిగా మిగిలిపోయినా కానీ నెక్స్ట్ స్కీమ్లో వారికి న్యాయం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీ అందరి పెద్దల సహకారంతో ఈ యొక్క గ్రామాన్ని భవిష్యత్తులో అభివృద్ధి చేయడానికి శ్రీనివాస్ రెడ్డి గారి ఆశీస్సులతో శక్తివంతం లేకుండా ప్రయత్నం చేస్తామని తెలుపుకుంటూ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.